ఆంధ్రప్రభకు స్వాగతం. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన. ఈ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధము ఆగుతుందా? ఆగదా? దీనివల్ల భారత ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మనం తెలుసుకుందాం. మనతో పాటు జూమ్‌లో మనకి అందుబాటులో ఉన్నారు. రిటైర్డ్ కర్నల్ శ్రీ పరం గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అమెరికా చాలా తీవ్రంగా ఉంటదంటున్నారు. అంటే గ్రౌండ్ ఇన్వేషన్‌కైనా వెళ్ళే అవకాశం ఉంటుందా సార్? ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్పు? అమెరికా చాలా రోజుల నుంచి బ్రౌ బీటింగ్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ! అంటే కళ్ళు పెద్దవి చేసి చూపిస్తుంది. ఆ! ఇప్పుడు వస్తున్నా అని. సార్. యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ ని తీసుకొచ్చారు. హ్మ్. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ తీసుకొచ్చారు. ఏం చేయాల్సి వచ్చింది? దూరం డాక్ చేసి రిపేర్లు చేయాల్సి వచ్చింది ఇరాన్ కొట్టిన మిసైల్స్ కి. హ్మ్. యుఎస్ఏ కనుక ఇరాన్ లో అండ్ ప్రపంచ యుద్ధం, నేను యాజ్ అ మిలిటరీ ఆఫీసర్ చెప్తున్నానండి, సార్. మీరు ప్రపంచం హిస్టరీలో ఎటువంటి యుద్ధం చేసినా కూడా హ్మ్. యుద్ధం మీరు గెలిచేది ఆర్మీ బలం మీదే. అంటే మీరు 3 డిఫెన్స్ ఫోర్సెస్ చేశారంటే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అని చేశారంటే, హ్మ్. నేవీ, ఎయిర్ ఫోర్స్ మీ శత్రువుని బలహీనపరచగలుగుతాం మాత్రమే. సార్. గ్రౌండ్ మీద యుద్ధం జరిగేది, గ్రౌండ్ మీద యుద్ధం గెలిచేది మీరు మీ గ్రౌండ్ ఫోర్సెస్ మీ ఎనిమీ కంట్రీలోకి, మీ శత్రువు కంట్రీలోకి వెళ్ళి హ్మ్. ల్యాండ్ ని, భూమిని కబ్జా చేసుకుని వాళ్ళ రూలర్స్ ని, వాళ్ళ గవర్నమెంట్ ని కబ్జా చేసుకునే దాకా మీరు యుద్ధం గెలవరు. మీరు నాకు ఒక్క యుద్ధం చూపించండి సార్. అలా గెలిచింది. ఆ! సో వీళ్ళు ల్యాండ్ ఫోర్సెస్ ని పంపించేంత వరకు వీళ్ళు యుద్ధం గెలవరు. కరెంట్ పొజిషన్ లో యుఎస్ఏ కి ల్యాండ్ ఫోర్సెస్ ని పంపించే దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళు పంపిస్తే వీళ్ళు పొంచి ఉన్నారు, ల్యాండ్ మైన్స్ అవి ఎలా ఉన్నాయి, అటాక్స్ ఎలా ఉన్నాయి, ఇవి వీళ్ళ బాంబింగ్ ఎక్కడ చేస్తారు ఇరాన్ వాళ్ళు అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేదు. వెళితే మాత్రము యుఎస్ఏ కి బాడీ బ్యాగ్స్ కుప్పలుగా బాడీ బ్యాగ్స్ వెళ్ళడము, వియత్నాం లాంటి సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అవ్వడం అనేది గ్యారంటీ అని నా రీడింగ్ అండి. సార్ ఇప్పుడు యుద్ధము సాగడం అలా ఒకటి పక్కన పెడితే మనకేమైనా ఈ సప్లై చైన్ ఏమన్నా మళ్ళీ మెరుగుపడే అవకాశం ఉందా సార్? ఉందండి. ఆల్రెడీ ఏమవుతున్నాయంటే స్ట్రాటజిక్ మెజర్స్, అందుకే మోదీ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు, యుఎస్ అవును తో సార్. మాట్లాడుతున్నారు ఎల్పిజి కోసమని. హ్మ్. వేరే రూట్స్ నుంచి తెప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారు. సార్. హార్మూజ్ లో కాకుండా, ఆ! హార్మూజ్ నుంచి కాకుండా యుఎస్ఏ నుంచి మీరు 1 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్ తెప్పించుకున్నారు. హ్మ్. అది మీ రిజర్వ్స్. ఎల్పిజి ఏంటంటే మీరు స్టాక్ చేయలేరండి. సార్. అందుకని మీకు 15 రోజులు రిజర్వ్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఏం చేయగలుగుతారంటే ఎల్పిజి ప్రొడ్యూసర్స్ ని మీరు ప్రొడక్షన్ స్పీడప్ చేయమని చెప్పాలి. అది యుద్ధం స్టార్ట్ అయిన 24 గంటల్లోనే మోదీ గారు గవర్నమెంట్ చెప్పడం జరిగింది. హ్మ్. వాళ్ళ ప్రొడక్షన్ ని 2.5 ఇంతలు పెంచడం కూడా జరిగింది. సార్. హ్మ్. ఇప్పుడు మీకు ఏమవుతుంది? మీ ఒకటి స్ట్రాటజిక్ మీరు చూడాల్సిందంటే 214 నుంచి 226 దాకా హ్మ్. మీ గ్యాస్ యూజర్స్ 2 కోట్ల నుంచి 9.7 కోట్లు, 10.2 కోట్లకు పెరిగారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలోను గివిటప్.in అని ఒక మూవ్మెంట్ తీసుకొచ్చారు. మీ గ్యాస్ సబ్సిడీని ఇవ్వండి, పేదవాళ్ళకి మేము గ్యాస్ సిలిండర్లు ఇస్తామని. హ్మ్. అలాంటిది ఆల్మోస్ట్ 10 కోట్ల మంది ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అంటే మీ డిమాండ్ ఎంత? 5 ఇంతలు పెరిగింది కదా. అవును సార్. దాని తర్వాత ఏం జరుగుతుంది? హోర్డింగ్ జరుగుతుంది. హ్మ్. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో మనకి 2 సిలిండర్లు ఉన్నాయి కదా, 2 సిలిండర్లు మనం తెప్పించుకుని పెట్టించుకుందాం. తెప్పించి పెట్టుకుందాం మనం. అవును. తెప్పించి పెట్టుకుందాం. దాని తర్వాత 3వ సిలిండర్ కూడా డిమాండ్ పెట్టేద్దాం. 21 రోజులు పడుతుంది. హ్మ్. మేబీ 40 రోజులు ఏంటంటే మనకి 3వ సిలిండర్ కూడా వచ్చేస్తుంది. ఇంట్లో ఇంకా సిలిండర్ చాలా కాకముందే పెట్టేస్తున్నారు. అవును. సో లోకల్ హోర్డింగ్ అంటే డొమెస్టిక్ హోర్డింగ్ కూడా జరుగుతుంది. అది సార్. కాకుండా వెండర్ హోర్డింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళు హ్మ్. గ్యాస్ సిలిండర్స్ లేవు అని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి బ్లాక్ లో అమ్ముతున్నారు. సార్. సో ఇవన్నీ జరగడంతో ఏమైందంటే డిమాండ్ సడన్ గా స్పైక్ అయింది. హ్మ్. దానివల్ల కొంచెం అయ్యింది, డిమాండ్ సప్లై గ్యాప్ జరిగింది. ఎందుకంటే 21 డేస్ 25 డేస్ అవ్వడం మొదలెట్టింది. బట్ నౌ ఇట్ ఇస్ స్టెబిలైజ్డ్. హ్మ్. స్టెబిలైజ్ అయింది. ఒక లెవెల్లో డిమాండ్ మీట్ అవుతున్నాయి, పబ్లిక్ రిక్వైర్మెంట్. సో ఏంటంటే స్ట్రాటజిక్, మీరు అమెరికా నుంచి, రష్యా నుంచి మీరు ఆయిల్ కొనడం కంటిన్యూ చేస్తున్నారు. హ్మ్. సో మీరు ఏంటంటే స్లోగా మీరు రిప్లెనిష్ చేస్తున్నారు. కానీ సప్లై చైన్స్ ఆ లెవెల్ కి రావాలి అంటే అన్ని చైన్స్ ఫంక్షన్ అవ్వాలండి. సార్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మీకు గుజరాత్ లో మీకు ఈ టైల్ ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి. హ్మ్. వాటికి మీకు డీజిల్ సప్లై అవి కావాలి. అవి చాలా మూతపడినట్టు కూడా న్యూస్ వచ్చింది. అవును. రెగ్యులర్ సప్లై లేకపోతే అదే అవుతుందండి. సార్. డీజిల్ సప్లై లేదంటే అవే అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారు? రిస్క్ ఉంది కాబట్టి, వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, అది కస్టమర్ కి పాస్ ఆన్ చేసి బిజినెస్ దెబ్బతింటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? కొన్నాళ్ళు బిజినెస్ షట్ డౌన్ చేసుకుని వాళ్ళు లాసెస్ తీసుకుంటున్నారు. సార్. సో ఏమవుతుందంటే దేర్ ఈస్ అన్ ఎకనామిక్ మెల్డౌన్, క్యాస్కేడింగ్ ఎకనామిక్ మెల్డౌన్ జరుగుతుంది. సార్. మీకు డీజిల్ ప్రైస్ పెంచడం వల్ల ఏం జరిగింది? మెల్లగా మార్కెట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సార్. 12 ఏళ్ల నుంచి మీది 10% ఉన్న ఇన్ఫ్లేషన్ 2.5%, 3% లో కంట్రోల్ చేసిన ఇన్ఫ్లేషన్ హ్మ్. ఇప్పుడు గ్యారంటీగా నెక్స్ట్ క్వార్టర్ నెంబర్ లో పెరుగుతుంది. సార్. ఎందుకంటే మీరు డీజిల్ వెహికల్స్ మీద కదా మీరు అంతా ట్రాన్స్పోర్ట్ చేసేది. హ్మ్. వాడి దగ్గర పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు తీసుకున్నారంటే వాడు ఈవిల్ పాస్ ఉంటుంది కస్టమర్. మార్కెట్ లో రేటు కిలో కూరగాయలు మీకు దొరికేది 20 రూపాయలు, దొరికేది 30 అవుతాయి. హ్మ్. 30 అయ్యేది 40 అవుతాయి. డిమాండ్ సప్లై గ్యాప్ పెరిగిన కొద్ది. సో ఇన్ఫ్లేషన్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఎఫెక్ట్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద ఎకానమీ. అంటే మీరు చూడాల్సింది ఏంటంటే దెర్ విల్ బి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. సో మీరు సప్లై
క్రైసిస్ రాకుండా ప్రపంచం అంటే దేశం ఆగిపోకుండా మీరు మెజర్స్ తీసుకున్నారు, నో డౌట్. దేశం ఆగిపోకుండా మెజర్స్ తీసుకున్నారు, నో డౌట్. బట్ దేశం నార్మల్ బిజినెస్ యాజ్ యూజువల్ గా నడవడానికి మీకు మెజర్స్ ఉన్నాయంటే అది హార్మోజ్ క్రైసిస్ సాల్వ్ అయ్యేంత దాకా మాత్రం అది కష్టం అండి. ఎందుకంటే మీరు అమెరికా నుంచి తెప్పించుకున్నా కూడా ట్రాన్సిట్ టైం పడుతుంది మీకు. రష్యా నుంచి వచ్చిన కూడా ట్రాన్సిట్ టైం, సీ రూట్ లో నుంచి రావాలంటే ట్రాన్సిట్ టైం పడుతుంది మీకు. హార్మోజ్ నుంచి వచ్చే టైం, మీరు రష్యా నుంచి వచ్చే టైం, యూఎస్ఏ నుంచి వచ్చే టైం చూడండి. ఆబ్వియస్లీ మీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు కూడా పెరుగుతున్నాయి మీకు. సో ఇవన్నీ చూసుకోవాలి. దేర్ ఈస్ గోయింగ్ టు బి క్రైసిస్ అండ్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ అండి. అంటిల్ దిస్ వార్ ఇస్ ఓవర్, పీస్ ఇదివరకు లాగా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు దేర్ ఈస్ గోయింగ్ టు బి క్రైసిస్ అండి. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఆంధ్ర ప్రేక్షకులకు చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు.